ఇక బీజేపీ కథ చూసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి అడగమని రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే నిరుద్యోగుల గురించి బీజేపీ పార్టీ గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారంలో తెలంగాణలో ఉంది. మరి ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది, కేంద్రం నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు అనే దానిపైన రఘునందన్ రావు గారు ఏమైనా చెప్పగలరా? మళ్ళీ ఫేమస్ అడ్వకేట్ ఏదైనా మహిళల పైన ఏదైనా జరిగితే రెస్పాండ్ కాకుండా కుంభకర్ణ నిద్ర తీసుకునే గొప్ప అడ్వకేట్ ఈరోజు ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత మొద్దు నిద్ర వీడి ఇప్పుడే బయటకు వచ్చినట్టు, ఈ లోకమంతా ఏం జరుగుతుందో అర్థం కానట్టు ఏమంటుంది తెలుసా? నిరుద్యోగులట బజ్జీలు అమ్ముకోవాలట. ఆయన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మోస్ట్లీ షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయర్రి. ఇది ఒకసారి మీరు వినరు ఇక కథ ఏందో. ఆయన ఎవరో మాట్లాడారు, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. మరి గప్చిప్ల బండి గోకుల్ చాటుకోతే తెలుస్తుంది. గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు ₹1,00,000 రావు. ఏ ఉద్యోగం వస్తుంది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంటే. ఆయన ఎవరో మాట్లాడారు. అయితే మీరు పని చేయండి, మీకెందుకు మరి ఎంపీ పదవి? మీరు రాజీనామా చేసేసి మీరు కూడా గప్చు బండి పెట్టుకోండి. నెలకు ₹1,00,000 ఎడిపోతాయి, మీరు మంచిగా సంపాదించుకోవచ్చు. ఈరోజు మీరేం చేయాలి? 96 ఎకరాల ప్రజల యొక్క రైతుల భూముల్ని రాత్రి కొనుక్కోవాలి అడ్డిపావషేర్ల. ఆ భూముల్ని మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి భూభారతికి హెడ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి రాత్రి భూములు ఎక్కించుకునే కార్యక్రమం చేయాలి. మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. మీరు నెలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే బడ్జెట్ని మీరే దొబ్బాలి. ఈరోజు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వస్తున్న ఫండ్స్ని మీరే దొబ్బి తినాలి, మీ జేబులో నింపుకోవాలి. కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వద్దు, వాళ్ళు పానీపూరీలు అమ్ముకోవాలి. మరి మీరెందుకు చెప్పండి? మనకు అవసరమా వ్యవస్థ అంతా? ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, అందులో బీజేపీ ఒకళ్ళు అవసరమా? రామచంద్రరావు గారు పానీపూరి బండి పెడతారు, మీరు కట్టా చేయండి. ధర్మపురి అరవింద్ వస్తారు, తోడా ప్యాజ్ దాల్ భయ్య అంటే ధర్మపురి అరవింద్ గారు తీసుకుంటారు. ఇక మన బండి సంజయ్ గారు వస్తారు, బండి సంజయ్ గారు వచ్చి నాకు ఇంత చారుబోయి అంటే ఆయన వచ్చి చారుపోతాడు. మీరు సరిపోతారు, మంచిగా తలొక 10 లక్షలు సంపాదించవచ్చు. ఏం మాట్లాడుతున్నారు రఘునందన్ రావు గారు? ఎడిపోయినావు? నిన్న మొన్న లేవా? ఈ మధ్యకాలంలో కనబడతలేవు. ఎడిపోయినావు? 86 ఎకరాలు 92 ఎకరాలు ఒకటేసారి కబ్జా చేయించుకున్నావు. రైతుల యొక్క భూముల్ని నీ పేరు మీద మార్చుకున్నావు. ఈరోజు 100ాధికారి అయిపోయినావు. కానీ కథ చూసుకుంటే, చరిత్ర చూసుకుంటే ఈరోజు తెలంగాణ విషయం పైన, తెలంగాణ నిరుద్యోగుల పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధిక్కరించాల్సింది పోయి, 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినా రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడగాల్సింది పోయి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు రఘునందన్ రావు గారు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్పే పనులు ఎట్లా ఉన్నాయి చూడండి మిత్రులారా. ఏ విధంగా ఉన్నాయి మీరే చూడండి. తెలంగాణని సర్వం భ్రష్టు పట్టించలా బీజేపీ పార్టీ మించిన పార్టీ మరొకటి లేదు మిత్రులారా. మీరు ఇది ఒకటి గమనించాలి, మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సర్వం నాశనం చేయట్లో వీళ్ళు ముందుంటారు. నిరుద్యోగులు పానీపూరీలు అమ్ముకోవాలట, బజ్జీలు అమ్ముకోవాలట. నేను అదే చెప్తున్నా. నరేంద్ర మోడీని ఛాయ్ అమ్ముకోమనండి, అమిత్ షాని కుంకుమ బొట్టు అమ్ముకోమనండి, యోగినాథ్ గారిని ఆయనను గుళ్ళో పూజారిగా ఉండమని చెప్పండి. మన తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షగా పనిచేస్తున్న రామచంద్రరావు గారిని పానీపూరి హెడ్గా ఉండమనండి. పానీపూరి కట్టగా మీరు పోయండి, స్వీటా హాటా మీరు చేయండి. మిగతా ధర్మపురి అరవింద్, తర్వాత రాజాసింగ్, తర్వాత మన నిన్నగాక మొన్న ఫేమస్ అయిన బండి సంజయ్ గారు, వీళ్ళందరూ కలిసి మీరు పానీపూరి బండి నడపండి. మరి మీరెందుకు తెలంగాణ రాష్ట్రానికి బొక్క? మీకు అంత డబ్బులు ఇచ్చి బొక్క, మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం పోషించుడు, మీకు కరెంటు బిల్లు, మీ కారుకి డీజిల్ కిరాయిలు అంత దండగా ఎందుకండి? సబ్బుళ్ళగా మీరు పానీపూరి పెట్టండి, మీరే పానీపూరి పెట్టండి. ఏం మాట్లాడతారు రఘునందన్ రావు గారు? మీకేమైనా అర్థమవుతుందా? మైండ్కి ఏమైనా అర్థమవుతుందా? పనికొచ్చే మాటలు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? అందుకనే నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీని కథం పట్టియాలంటే వీళ్ళు చాలబ్బా. మొన్న తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రాంతీయవాదం మీద కొట్లాడితే ఈ రఘునందన్ రావు ఏమంటాడంటే, తెలంగాణ మీ సొంతమా, మీ అయ్యా జాగిరా అని. నువ్వు తెలంగాణవి కావా? నీకు మాట్లాడే హక్కు లేదా? ఎవడో వచ్చి తెలంగాణ మీద విషయం చిమ్ముతా ఉంటే నీకు కౌంటర్ ఇచ్చే దమ్ము సరిపోవడం లేదా? ఏం మాట్లాడుతున్నారు రఘునందన్ రావు గారు? కొంచెం పనికొచ్చే మాటలు, కొంచెం ప్రజలకు మంచి చేకూరే మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? ఏది కూడా మాట్లాడడం లేదే. నోటికి వచ్చిందల్లా వాగుతూ ఉన్నారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏం ఉద్దేశం అన్నట్టు, ఏం చేద్దామని. అందుకని నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించుట్లా బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు సరిపోతాయి అబ్బా. నిరుద్యోగులు నేను ఒకటే చెప్తున్నా, మరి మిమ్మల్ని పానీపూరి అమ్ముకోమంటుండు. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలపండి, మీ బాధ ఏందో తెలపండి. మనం దాని మీద కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం.